హైపర్ న్యూస్కి స్వాగతం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఎన్ని అసత్య ప్రసారాలు చేసినా ప్రజలు నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోట గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని మొక్కలను నాటారు. జడ్పీ స్కూల్లో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. అనంతరం వన సంరక్షణ సమితి సభ్యులకు 3 మండలాలుగా గాను మంజూరైన 2,16,36,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామని, ఈ నెలలో తల్లికి వందనం అమలవుతుందని తెలిపారు. సంవత్సరంలోనే ఏదో మోసం చేశామని వైసీపీ వారు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వోత్తం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, దశరథ రామిరెడ్డి, వినోద్ కుమార్, జటిల్ అహ్మద్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైడ్ రండి, సైడ్కి రండి. సార్ బాగుంది సార్, మీరు సార్ సార్ నేను పెట్టేది మా కట్టం వచ్చా. వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు షేర్ అమౌంట్గా పంచుకునే అదృష్టం గౌరవ శాసనసభ్యుల ద్వారా కూడా ముఖ్యంగా మా అదృష్టం భావిస్తూ ఇంతమంది నాయకుల ముందు ఈ కార్యక్రమాన్ని మనం చెక్కులు ఇచ్చేద్దామా, మేము అందరూ నేర్పిస్తాం. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే తీసుకో అమ్మాయి. ఓకే సార్. గ్యాస్ సిలిండర్లు గతంలో గ్యాస్ సిలిండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఇచ్చారా చెప్పండి? ఫ్రీగా ఉన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? మీరు ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే తల్లులారా, ఈ నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో పోయినసారి మీ అకౌంట్లో వేశారు. మీరేం చేశారు? ఆ డబ్బులు కదుపు వేశారు బిడ్డలకు ఫీజులు కట్లా. ఇప్పుడు అది కాకుండా అన్ని మీ బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళకి ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఆ స్కూల్కి వేసే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ నెల నుంచి 15వ తేదీ నుంచి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే సూపర్ 6లో ఒక మాట చెప్పాం, ఉచిత బస్సు ఇస్తానని చెప్పాం మహిళలకి. ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చమ్మా. మీ అత్తోళ్ళింటికి పోవచ్చు, మీ అమ్మగారింటికి పోవచ్చు. ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది 5 పైసలు వచ్చి పెట్టబడలే. సోడాకో లేకపోతే మజ్జిగకో డబ్బులు తీసుకోబడి తప్ప ఛార్జీకి 5 పైసలు కూడా పెట్టబడలే. ఎందుకంటే చెప్పాము, చేస్తున్నాం. ఏమి చేసినా ఈ రాష్ట్రంలో 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. జనతా వస్త్రాలు ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. కాలనీలు ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ ప్లాన్ సంబంధించిన లోన్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాలు ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ
ఎవరికి కానీ ఒక ఎస్టీకి కానీ ఒక లోన్ వచ్చిందని అడుగుతున్నా. చెప్పండి, మాకు వచ్చిందయా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేము లోన్ తీసుకున్నాం అని ఒకరు చెప్పండి. మేము దిగిలిపోతా. ఈరోజు ఇస్తున్నాం, అప్పుడు ఇస్తున్నాం, ఇప్పుడు ఇస్తున్నాం. మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల డబ్బుల్ని పక్కదోవ పట్టించి ఉపయోగించుకున్నాడు. మనం పోయినసారి దళిత్ తేజం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను దళిత వాళ్ళని తిరిగి ఎక్కడైతే రోడ్లు లేవు అన్ని రోడ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. రాత్రిపూట దళిత వాళ్ళు కూడా పనుకున్నాం. మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పనులు చేశాం. కానీ ఏందో పాపం మీకు నేను నచ్చలా. ఎందుకో నేను నచ్చకుండా ఎక్కడో ఓట్లు వేశారు, ఎవరో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి మీకు కూడా తెలుసు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళిద్దరికి అండగా మోడీ గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. నేను మళ్ళీ ప్రతి ఒక్కరు అడుగుతున్నా, మీ గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి ధైర్యంగా చెప్తాను. అంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేదవాడిని, పేద కుటుంబం నుంచి వచ్చేవాడు. నేను కూడా ఒక ఎస్సీ కులంలో వచ్చేవాడు. నేను వేరే కులం నుంచి రాలా. ఈరోజు ఎక్కడ సరే ఎస్సీ కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీ కానీ ఇబ్బందిగా ఉంటే వేదిక ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అంతే తప్ప ఊరికే ఏదో ఒక సంవత్సరానికి అయిపోయిందంటమ్మా. అంటే మాకు ఇచ్చింది మీరు ఓట్లు 5 సంవత్సరాలు అని చెప్పి మాకు ఇచ్చింది. ఒక సంవత్సరానికి అన్యాయం చేసాం. మేము ఏం చేసాము? ఇసుక మేమే దోచుకున్నాం, ఏమా కోర్టు మేమే దోచుకున్నాం. మీ ఊళ్ళో మీ ఆస్తి పత్రాల పైన మా ఫోటో తెచ్చుకున్నాం. కొన్నిసారికి తల్లి మీ నాయన, మీ తాత, మీ ముత్తాతలు మీకు ఆస్తి ఇస్తే దానిపైన జగనన్న బొమ్మ పెట్టారు. జగనన్న ఎవరమ్మా? మీ తాత ఆస్తి జగన్మోహన్కి ఏం సంబంధం అమ్మా? మొత్తం దేవుడి దేవాలలో మీరు మంచి పనులు చేసుకున్నారు కాబట్టి మీ ఆస్తులు మిగిలాయి. లేకపోతే ఆస్తులని కూడా కుదబెట్టే కార్యక్రమం మొత్తం అయిపోయాను. ఎవరన్నా తిరుమలలో లడ్డు కల్తీ చేస్తారమ్మా? చెప్పండి, చేస్తారా? చేసిన మహానుభావుడు తల్లి. ఇంకంతగా నేను చేయాలి తల్లి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టెప్ వైజ్ చేసుకుంటా అసలు ఈ ఏడు కూడా సరిపోతుంది. పక్క పోతే ఫోటోలు వస్తాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకంలో కాంట్రాక్టర్లు సక్రమంగా ఇల్లు నిర్మించకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ పథకంపై అధికారులు లబ్ధిదారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అనేక ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అయితే కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు డ్రా చేసుకొని ఇల్లు సక్రమంగా నిర్మించలేదని వెల్లడించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా 50,000 రూపాయలు ఇస్తున్నారని, లబ్ధిదారుల దగ్గర నుండి నివాసాల నిర్మాణాలను పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, హౌసింగ్ ఉద్యోగులపై చర్యలకు సిఫారసు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్, రహీం, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు.
బాత్రూమ్ పెట్టుకున్నా మీ సొంత డబ్బులు అయితే గట్టిగా కూర్చొని కట్టుకున్నారు, అది కూడా మీ సొంత డబ్బులు అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి కాంట్రాక్ట్ విషయం ప్రకారంగా వదిలేస్తున్నారు. కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ అందరూ కూడా తెలియజేస్తున్నా, దీంట్లో ఏమాత్రం మోసం జరిగిందని తేలితే మాత్రం మీ అందరిపైన పోలీస్ కేసులు పెట్టేదానికి కూడా వెనకాడమని చెప్పి నేను మొహోటం లేకుండా చెప్తున్నా. చాలా మంది అంటే అందరి కాంట్రాక్ట్ నేను మాట్లాడలే, ఉన్న కాంట్రాక్ట్లో చాలా మంది పేదల దగ్గర అన్యాయం చేసి డబ్బులు తీసుకొని ఇంకా అదనంగా డబ్బులు తీసుకొని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారంట పేదవాళ్ళని. ఆ బెదిరింపు ప్రక్రియ మానుకోమని చెప్పి కాంట్రాక్ట్ తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 5,000 తెచ్చి 10,000 తెచ్చి అన్నారంట. మంచి పద్ధతి కాదు. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికైనా ఎవరైతే గృహ నిర్మాణదారులు ఉంటారో వాళ్ళు ఏటీఎం కార్డు కానీ మీరు తీసుకోవాలంటే దయచేసి ఏటీఎం కార్డు ఆ లబ్ధిదారులకి చేర్చమని చెప్పి ముందు శాంపుల్గా చెప్తున్నా. దయచేసి పట్టాలు కూడా పెట్టుకున్నారు మీరు, అవన్నీ కూడా చేర్చండి. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి కరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిపై కూడా రిపోర్ట్ రాస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు రాసి ఖచ్చితంగా దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే దయచేసి కాంట్రాక్ట్ చెప్తున్నా, దయచేసి మీరు తీసుకున్న బిల్లుకి పనిచేయడం మిమ్మల్ని ఏమో వేరేగా మాట్లాడతా. మీరు డబ్బు అయితే తీసుకున్నాడు పేదల దగ్గర నుంచి ఆ రోజు పనిచేయండి. మిగిలిన పని పేదవాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే డబ్బు అదనంగా ఈరోజు ఎన్డీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేసుకుంటారని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలియజేస్తాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా ఒక కమిషనర్ గారు, హౌసింగ్ డిఈ గారు, ఏఈ గారు అందరూ కమిటీ చేసుకుని క్షుణ్ణంగా విచారించమని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సీఎంఆర్ఎఫ్ దాదాపు 6 మందికి ఇచ్చాం. 2,60,000 రూపాయలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇస్తున్నాం. అట్లాగే త్వరలో ఈ యొక్క హౌసింగ్ సంబంధించినటువంటి మొత్తం అర్జీలన్నీ కూడా వచ్చున్నాయి. అన్నీ కూడా త్వరలో శాంక్షన్ ఇస్తాం. దాదాపు అర్బన్ హౌసింగ్లోనే 9 లక్షల మంది అప్లై చేస్తున్నారు. వాళ్ళు కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పొజిషన్ సర్టిఫికేట్ కానీ పట్టా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం కొంతమందికి ఇప్పించాం, ఇంకా కూడా ఇప్పించి ఖచ్చితంగా ఈ యొక్క 1,80,000 ప్లస్ ఒక ఎస్సీలు అయితే ఒక 50,000, 2,30,000, ఎస్సీలు అయితే 2,45,000. అదే అట్లాగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఇంటికి కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇచ్చేటువంటి పరిస్థితులకి తెలియజేస్తున్నాం. అలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో ఎలక్షన్లో ఓట్లు వేసామా, అయిపోయింది మా పని, ఇల్లు మా శాంక్షన్ ఏంటి అని ఎట్లుందో కూడా చూసుకోకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడేది మీరు, మేము కాదు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ గ్రీవెన్స్ కూడా మొదలవుతుంది. ఆ గ్రీవెన్స్ అర్జీని కూడా తీసుకొని గూడూరు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్, గూడూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు తల్లం ప్రసాద్ పిలుపునిచ్చారు. గూడూరు స్థానిక జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల వద్ద గూడూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా గోడ పత్రికలను విడుదల చేశారు. ముందుగా జ్యోతిరావు పూలే దంపతులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు, విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించడం, బీసీల రక్షణ కోసం ప్రభుత్వానికి తెలిపేందుకు బీసీలందరూ ఐక్యతగా ఉండేలా ఆత్మగౌరవ భరోసా సభను ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ ఆత్మగౌరవ భరోసా సభకు రాష్ట్ర మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, వారికి బీసీల సమస్యలపై వివరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గూడూరు నియోజకవర్గంలోని బీసీలందరూ ఐక్యతగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా ముమ్మడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడిగా జగన్నాథం తదితరులను ఎన్నుకొని వారికి కండువా కప్పి సంక్షేమ సంఘం కోసం సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాసిన భాస్కర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్, తిరుపతి పట్టణ అధ్యక్షులు జగదీష్, ఉదయగిరి మోహన్ గౌడ్, తిరకాల పురుషోత్తం గౌడ్, కల్లూరి భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై బీసీ
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు నాగరాజు గౌడు. ఈ బీసీ సంక్షేమ సంఘం తిరుపతిలో 22/6/2025 తిరుపతిలో ఇందిరా మైదానంలో బీసీ ఆత్మగౌరవ భరోసా అనే సభను మేము నిర్వహిస్తున్నాం. ఈ సభకు మంది మంత్రులు తరలి వస్తున్నారు. బీసీ ఈ రాష్ట్రం నుంచి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా తల్లం ప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు ప్రసాద్ ఆధ్వర్యం నుంచి ఈ నియోజకవర్గం నుంచి బీసీలంతా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ తరలి వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ బీసీ మీటింగ్ పెట్టడం బీసీలకు రావలసిన స్థానిక సంస్థల్లో 45% ముఖ్య అంశం, బీసీ రచన చట్టం. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీలకు ఎట్లుండదో అదేవిధంగా బీసీలకు కూడా రావాలని ఈ సభ ద్వారా మేము గవర్నమెంట్కి వినిపించుకోవడానికి మంత్రులు కూడా వస్తున్నారు. రాష్ట్రమంతా పెద్ద ఎత్తున బీసీలు వస్తున్నారు. ఈ సభ చలో తిరుపతి 20,000 మందితో జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదే ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సంక్షేమం రాష్ట్రంలో మా అధ్యక్షుడు శంకర్రావు అన్న అదిలో రాష్ట్రానికి బీసీలకు రావాల్సిన వాటా అన్న కూడా నిన్న క్యాంబినెట్లో అడిగాం. బీసీలకు ఇంకా స్థితిగతులు ఎన్నో మారాలని, బీసీలు అట్టడున్న కులాలు ఎన్నో ఉన్నాయి, ఆ కులాలు ఇంకా ఎలుగులోకి రావాలి. ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున 22 జరిగే బీసీ సభకు బీసీ కళాన్ని వినిపిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు పట్టణం రావడం జరిగింది. ఇక్కడ మా నియోజకవర్గ అధ్యక్షుడు అల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరగడం జరుగుతూ ఉంది. నేను సోమశేఖర్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. జూన్ 22వ తారీఖున తిరుపతిలో బీసీ ఆత్మ గౌరవ భరోసా అనే సభని, భారీ బహిరంగ సభని జరగడం జరుగుతూ ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రావాల్సిన వాటాలైతేనేమి, స్థానిక సంస్థల్లో బీసీలకి పక్క రాష్ట్రంలో సీఎం రేవంత్ గారు 42% రిజర్వేషన్ చేయాలనేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బీసీలకి 42%, 45%, 50% ఉన్నాం, కనీసం 45% ఉన్న రిజర్వేషన్ చేయాలనేసి మా యొక్క బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 22వ తారీఖున భారీ బహిరంగ సభకి సుమారు ఒక 10,000 నుంచి 20,000 మంది ఈ యొక్క సభకి హాజరవుతారు. ఈ సభ ద్వారా బీసీల యొక్క సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకి, ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వానికి అందరికీ కూడా బీసీల యొక్క సత్తా ఏంటో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభకి గూడూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది మా నియోజకవర్గ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వస్తారనేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. గారి ఆధ్వర్యంలో, మన నారాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా రేపు 22వ తేదీ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ మన బీసీ, ఎస్టీ, ఎస్సీ మొత్తం ప్రతి ఒక్కరు తరలి రావాలని, మన యొక్క సభని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. వినియోగదారులకు వేగవంతంగా సేవలు అందించడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో నిర్వహిస్తుందని అడ్వైజర్ మరియు ఆర్ఓ హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ట్రయల్ అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని తెలిపారు. అలాగే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటన్నిటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రై ప్రజలకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో సురేష్ బాబు, విక్షం, హేమంత్, రవిప్రసాద్, నీరజ, విద్యార్థులు, టెలికాం అధికారులు పాల్గొన్నారు. Hyderabad. He has over 29 years of experience in planning, budgeting, project management, general administration, and of customer service. Adept in end-to-end project planning and execution of telecom network, relationship management with the corporate bodies for promoting customized on-door services and for interconnectivity solutions. A dynamic leader with the ability to motivate the people right from the grassroots level, management, interpersonal, analytical and problem solving skills. Now I request Sri. Thank you, Viksham. Yes or no? తెలియదా? నాకేం అర్థం కాలేదు. Empowering individuals, businesses and communities to thrive in an increasingly interconnected world. Before starting this session, we had interaction with your principal. He was mentioning that when we were growing up, our education was only through physical means. But today, physical distance is no longer a limitation. Many expert lecturers flip is something where even before you come to the class, videos are available and you can access the data. That is the power of it is basically in the backbone. Telecom network is doing this activity. Even telecom network ద్వారా ఏమవుతుందంటే government is delivering lot of essential services to the people and it is improving our quality of life. Pictures చూస్తారా? IPL చూస్తారా అందరూ లైవ్? రైట్? ఎట్లా టీవీలో చూస్తారా, మొబైల్లో చూస్తారా? అదే మొబైల్. So without even having access to television, we are able to watch all quality content, whether it is education, everything. Even telemedicine lo lot of developments are going on, where a doctor may be sitting in Chennai or Hyderabad or Bangalore, but he will be treating the patient here, where telecom network will act as the backbone. That's how the quality of life is getting improved. Coming to the main activities which we do, our chairman Trai, when we interacted first time last year, he used to say that quality of experience of the customer. So మీరు మొబైల్ పట్టుకున్నారు, లేకపోతే ఇంట్లో బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ డిఫైన్ ది క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రెగ్యులేషన్స్ విచ్ వర్ లాస్ట్ అప్డేటెడ్ మేబీ అబౌట్ 5-6 years బ్యాక్, ఆ రెగ్యులేషన్స్ కొత్తగా ఆగస్ట్ 2024లో అప్డేట్ చేశామన్నమాట. మళ్ళీ ట్రై హస్ అప్డేటెడ్ ద రెగ్యులేషన్స్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ October 2024. ఇక్కడ 3G 4G సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఆర్ యూ యూజింగ్ 3G and 4G సర్వీసెస్? ఉన్నాయి కదా? మీరు మీ కాల్ డ్రాప్స్ ఫేస్ చేస్తారా? when you are talking, suddenly your mobile goes blank, suddenly data download కాదు, you don't know what is happening. So ఇవన్నీ quality standards we have analyzed at the back end, and more stringent regulations have been put in. So basically ముందు ఏమవుతుంది అంటే, we used to monitor the performance across the entire license servicing area. So I just give an example. ఇప్పుడు కుప్పం తీసుకోండి,
Kuppam to Ichapuram in Srikakulam. Kuppam is in the border of Tamil Nadu, Karnataka. Ichapuram is in the border. Ichapuram తెలుసా? అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వీఆర్ ఆల్సో ఫ్రమ్, నేను కూడా విలేజ్ నుంచే. కానీ ఏంటంటే పట్టుదల ఉంటే డెఫినెట్గా మీరు అచీవ్ చేయొచ్చు. కాకపోతే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇటువంటి ఏదైనా సెమినార్స్ లాంటి వర్క్షాప్ లాంటివి కానీ జరిగినప్పుడు అసలు ఏమేమి చెప్తున్నారు, ఏంటి నాలెడ్జ్ అనేది యూ షుడ్ ట్రై టు గెయిన్. సో దట్ యూ కెన్ గెట్ ఆపర్చునిటీస్. వాటికి రెగ్యులేషన్స్ చేస్తుందంటే వాళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి అనే దాని మీద రెగ్యులేషన్స్ చేస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లో కవరేజ్ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో. వాటికి రెగ్యులేషన్స్ చేస్తుందంటే వాళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి అనే దాని మీద రెగ్యులేషన్స్ చేస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లో కవరేజ్ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో కవరేజ్ ఉండదు. అదేవిధంగా రేట్లు పెంచేస్తారు, రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ నట్సెల్ చెప్పాలంటే ఏంటంటే రెగ్యులేషన్ అనేది చేయడం వల్ల మీకు ఈ రేట్స్ కానీ కవరేజ్ కానీ అన్ని ఏరియాస్లో రావడానికి ట్రాయ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదే ఇది ట్రాయ్ అనేది 1997లో ఫామ్ అయింది. జస్ట్ 2 years బిఫోర్ ఐ థింక్ ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ట్రాయ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. అంతకుముందు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నప్పుడు రెగ్యులేషన్ అంటే ఇక గవర్నమెంట్ మినిస్ట్రీ చేస్తుండేది. కానీ తర్వాత ఆపరేటర్స్కి న్యూట్రల్ బాడీ కావాలి కాబట్టి అటానమస్ బాడీగా ట్రాయ్ అనేది ఫామ్ అయింది. అప్పుడు ట్రాయ్కి ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు కస్టమర్స్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు, మీకు డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఈ ప్రైవేట్ గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు అర్చకులు. విశ్వసేనారాధన, కంకణారాధన, పుణ్యావహచానం, పూజా కార్యక్రమాలు, అంకురార్పణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ
పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆజమం సమర్పయామి పాద్యం సమర్పయామి మేధిన్యాదిభ్యో దేవేభ్యో దేవి వసుంధరీ నమస్వామి సర్వకామ ఫలప్రదాన్ కరోతు సఫలం కర్మ కరోతు సతతం कामेश मंजू आद्य नाम महाकुटुंबस्य शिव सगोत्रोद्भवस्य साई नाम श्रीमानस्य कौशिक सगोत्रोद्भवस्य मनोज कुमार नाम मालती नाम मनोज कुमार नाम उज्ज्वल नाम अथर्व नाम महाकुटुंबस्य तद्विष्णो यत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं तद्विप्रासो संपादे जम्बूद्वीपे वर्तवर्षे अधखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्री గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని నిలిపారు. అనంతరం కోడి బుద్ధ ప్రసాదాన్ని అందించారు. భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
विनातिरोहति एतावानस्य महिमा अतो जायागुश्च पूरुषः అవునన్నా ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.